గలిలియా సమీపంలోని ఓ చిన్న గ్రామంలో ఏలియాస్ అనే బాలుడు జీవించేవాడు. అతను యేసు గురించిన కథలు విన్నాడు, కానీ స్వయంగా చూడలేదు. ఒకరోజు అతని ప్రియమైన చిన్న గొర్రె లియోరా తప్పిపోయింది. అది చాలా బలహీనంగా ఉండేది. తాను ఒంటరిగా తిరిగి రాలేకపోతుందని తెలుసు. వానిని వెతుకుతూ భయంతో ఊగిసలాడుతూ ఎక్కడికక్కడ తిరిగాడు. అప్పుడు కొండపై ఓ బహుళ జన సమూహం గుమ్మిగూడింది. మధ్యలో ప్రేమతో నిండిన కళ్ళతో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతనే యేసుక్రీస్తు. ఏలియాస్ కన్నీళ్లతో ఆయన దగ్గరికి పరిగెత్తి వెళ్ళాడు. ప్రభువా, నా గొర్రె తప్పిపోయింది. అది చాలా చిన్నది, దారి కనుక్కోలేదు. దయచేసి సహాయం చేయండి. యేసు నవ్వుతూ అతని భుజాన్ని తాకాడు. భయపడకు అని ఆయన అన్నారు. ఎవరైనా గొర్రెల కాపరి తన తప్పిపోయిన గొర్రెను వదిలిపెట్టడు. అలాగే నా తండ్రి కూడా తన పిల్లలను ఎప్పుడూ విడిచిపెట్టడు. సరిగ్గా అదే సమయంలో దూరంలో చిన్న గొర్రె మేకల మ్రొక్కు వినిపించింది. ఏలియాస్ ఆశ్చర్యంతో చూశాడు. లియోరా పరిగెత్తుకుంటూ వస్తుంది. అతను వెంటనే దానిని ఎత్తుకొని తన హృదయానికి హత్తుకున్నాడు. అప్పుడు యేసు వైపు తిరిగి చూసిన ఏలియాస్ అర్థం చేసుకున్నాడు. అది ఒక అద్భుతం మాత్రమే కాదు, ప్రేమ క్షమాపణల పాఠం కూడా. ఆ రోజు నుండి అతను యేసు చెప్పిన మాటలు ఎప్పటికీ మరచిపోలేదు. మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని కూడా అర్పిస్తాడు.